ఆలోచనల్ని శివయ్య అమలు చేశాడు. జలపాతం దగ్గరలో రిసార్ట్స్ నెలకొల్పి వాటిని చూసుకునే బాధ్యతని గూడెంలోని వాళ్ళకి అప్పగించాడు. అక్కడికి వచ్చే వారందరితో మాట్లాడడానికి కొందరిని పట్టణానికి ట్రైనింగ్కి పంపించాడు. గూడెంలోని వారి అందరి ఆలోచనలో మార్పు తీసుకొచ్చాడు. మూఢనమ్మకాల్ని పోగొట్టాడు. కానీ చెట్లని అమ్మోరుగానే భావించి పూజించమన్నాడు. రాయుడు వెళ్లిన రూట్లోనే శివయ్య వెళ్ళాడు. చెడ్డ చెట్లు నరికితే అమ్మోరు తిరిగి వస్తుందన్నాడు రాయుడు. చెట్లు నాటితే అమ్మోరు తిరిగి వస్తుందని శివయ్య అన్నాడు. నరకడం నాటడం పక్కన పెడితే ఇద్దరూ అమ్మోరుని ఆయుధంగా వాడారు అని చెప్పి చిరునవ్వు నవ్వి అందరి వంక చూశాడు మధు. అసలు ఈ విషయాలన్నీ మీకెలా తెలుసు? శివయ్య మీకు ఏమవుతాడు? శివయ్య డైరీ మీకు దొరికిందా? అడిగాడు మిత్ర మధుప్ని. నా పోలికలను చూస్తే అర్థం కావట్లేదా మీకు అని మనసులో అనుకుని, శివయ్య డైరీ నాకు దొరకలేదు, ఆయనే ఇచ్చాడు అన్నాడు. అర్థం కాక ఏదో అడగబోయాడు మిత్ర. కానీ మధుపే చెప్పసాగాడు. 10th క్లాస్ ఎగ్జామ్స్ అయ్యాక నేను ఇక చదవనని గూడెంలోనే ఉంటానని చెప్పాను నాన్నతో. నువ్వు ఎంబీబీఎస్ చేయాలి, ఇది నా డ్రీమ్, నువ్వు నెరవేర్చాలి అన్నారు నాన్న. మళ్ళీ అందరి మొహాల్లోనూ ఒకటే క్వశ్చన్ మార్క్. ఈ మధుప్ శివయ్య కొడుక అన్నట్టుగా పెట్టిన వారందరి మొహాలు చూసి అవునన్నట్టుగా నవ్వి, ఎస్ యు ఆర్ రైట్, హీఈస్ మై ఫాదర్. నా పేరు మధుప్ రాజ్. రాజయ్య అనే నా పేరుని స్కూల్లో వేసేటప్పుడు మధుప్ రాజ్గా మార్చి రాయించారు మా నాన్న శివయ్య. నాన్న, నా చదువు నా ఇష్టం కాదా? బొమ్మరిల్లు సినిమా ప్రభావం వల్ల ఆ క్వశ్చన్ ఆటోమేటిక్గా వచ్చింది నా నోటి వెంట. సరే నీ ఇష్టం, ఇది చదివాక కూడా నువ్వు చదువు మానేయాలనుకుంటే మానేయచ్చు, నీ ఇష్టం, అలాగే చెయ్యి అన్నారు డైరీ నా చేతిలో పెట్టి. డైరీ చదివాక నా కళ్ళ వెంట నీళ్లు పెట్టుకోలేదు, కానీ గుండెల్లో గురి పెట్టుకున్నాను ఎంబీబీఎస్ మీద. మనకి ఇష్టమైనవన్నీ వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకున్నా చేసే పేరెంట్స్కి వాళ్ళు ఇష్టపడే ఒక పని అయినా చేయకపోతే ఎలా? అందుకే నా ఇష్టాన్ని ఇష్టంగా మార్చుకున్నాను. నాన్న పేరుతో పిలిపించుకుంటున్నాను, నాన్న పేరు పెట్టుకున్నాను. నాన్న చదువు కూడా నేను చదివాను, ఆయన దారిలోనే వెళ్ళాలనుకుంటున్నాను. ఎందరి కంట్లోనో కన్నీళ్లు తుడవడానికి, అజ్ఞానాన్ని రూపుమాపడానికి, వాళ్ల కళ్ళల్లో కాంతులు కలకాలం నిలవడానికి నా కల కళ్ళగా మారితేనేమి అన్న నాన్న మాటలే నాకు ఆదర్శం. అంటే మా నాన్నలా మారుపేరు పెట్టుకొని మారువేషంలో వెళ్ళి మంచి చేస్తానని కాదు, నా వృత్తికి న్యాయం చేస్తాను. జలుబని వచ్చిన వాళ్ళ జేబుల్లోంచి డబ్బుని జల్లెడ పట్టను. అనవసర టెస్టులు చేయించి వాళ్ళకి ఆయాసం తెప్పించను. ఏదో బుద్ధిమంతుడిలా మాట్లాడి మీ బుర్ర తింటున్నట్టుగా ఫీల్ అయితే సారీ అన్నాడు మధు మైక్ మిత్రాకి ఇస్తూ. అందరూ లేచి నిలబడి చప్పట్లతో అభినందించారు మధుప్ని. మధుప్ శివయ్య కొడుకని తెలుసుకున్నాక మధుప్ మీద కూడా గౌరవభావం కలిగింది టీవీ చూస్తున్న వారందరికీ. చివరిగా ఒక మాట, మళ్ళీ మైక్ అందుకున్నాడు మధుప్. ఏ వైద్యం గొప్పది అనేగా మన చర్చ. అన్నీ గొప్పవే, వేటికవే సాటి. కొన్ని రోగాలు రాకుండా ముందు జాగ్రత్తగా వేసుకునే మందులకి హోమియోపతికి లేదు సాటి. ఆపరేషన్ లేకుండా చేసేవాటికి ఆయుర్వేదం మేటి. చావు బ్రతుకులతో పోరాడుతూ వచ్చిన పేషెంట్స్ బ్రతుకుని గెలిపించే వైద్యంగా అలోపతికి లేదు పోటీ అని ముగించాడు మధు. గూడెంలోని వాళ్ళందరితో కలిసి టీవీ చూస్తున్న గోవిందయ్యకి శివయ్య విషయం తెలిసి మొదట ఆశ్చర్యపోయినా తర్వాత చాలా ఆనందించాడు. టీవీలో మాట్లాడుతున్న మధుని చూసి, అతను నా సొంత మనవడేనా, నా కొడుకు రాజయ్య కొడుకేనా అనుకుంటున్న గోవిందయ్య కళ్ళు ఆనందంతో వర్షించాయి. అయ్యారే రిసార్ట్స్ దగ్గర పనులన్నీ పర్యవేక్షించి అప్పుడే గూడానికి వచ్చిన శివయ్యను చూసి గూడెంలోని వాళ్ళంతా ఎంతో ఆనందంగా శివయ్య చుట్టూ చేరిపోయి శివయ్యనే చూస్తూ నిల్చున్నారు. శివయ్యకి ఏమీ అర్థం కాక గోవిందయ్య వైపు చూశాడు. గోవిందయ్య శివయ్యకి దగ్గరగా వచ్చి శివయ్యను పట్టుకుని ఆనందం పట్టలేక ఏడుస్తూ, నువ్వు నా బిడ్డ రాజయ్యవి కదూ, మధు నా సొంత మనవడే కదూ అంటూ ఆనందంతో గొంతు పూడుకుపోగా మౌనంగా ఉండిపోయాడు. పేరయ్య వచ్చి టీవీలో వచ్చిన కార్యక్రమం గురించి, మధుప్ చెప్పిన విషయాల గురించి పూసగుచ్చినట్టు చెప్పాడు శివయ్యతో. తన గురించి గూడెంలోని వాళ్ళందరికీ నిజం తెలిసిపోయింది అని తెలిసాక తల దించుకుని చేతులు కట్టుకుని, నన్ను క్షమించు నాన్న అన్నాడు శివయ్య గోవిందయ్యతో. నువ్వే నన్ను క్షమించాలి,
నిన్ను చదువుకోనిచ్చి ఉంటే ఇదంతా జరిగేది కాదు. తప్పు నాదే, నన్ను క్షమించు అన్నాడు గోవిందయ్య. ఇలా ఒకరికి ఒకరు క్షమాపణలు చెప్పుకొని కౌగిలించుకున్నారు. టీవీలో శివయ్య కథ విన్న కౌటిన్యకి అడవిలో అమ్మోరు మాట బాగా నచ్చింది. అతని మెదడులో ఓ ఆలోచన మెరుపులా మెరిసింది. అతనికి మోసం చేసైనా మంచి చేయాలి అన్న శివయ్య కాన్సెప్ట్ బాగా నచ్చింది. కౌటిన్య పర్యావరణ ప్రేమికుడు, పచ్చదన ప్రియుడు. శివయ్య కథ కౌటిన్యకి ఇన్స్పిరేషన్ అయ్యింది. పచ్చదోరణం కార్యక్రమానికి నిధుల నీళ్లు లేక ఎండిపోయింది అన్న హెడ్డింగ్ న్యూస్ పేపర్లో చూసి కౌటిన్య ఇలా అనుకున్నాడు. ఈ పథకాలు నిధులతో సంబంధం లేకుండా పట్టణ పల్లెల్లో జనాలంతా విధిగా మనిషికో మొక్క నాటేలా చేయాలి అనుకుంటూ ఆ దిశగా ఆలోచించసాగాడు. అడవిలో మనుషులకి అమ్మోరు వీక్నెస్, అదే వాళ్ళ స్ట్రాంగ్నెస్ కూడా అయింది. మరి పట్టణ ప్రజల వీక్ పాయింట్ ఏంటా అని ఆలోచించసాగాడు. ఎక్కువసేపు ఆలోచించకుండానే పాయింట్ దొరికింది. ఇంకా ఆలస్యం చేయకూడదు అనుకుని ఇంట్లో అమ్మా నాన్నకి తను చేయబోయే పని చెప్పి వాళ్లతో కాస్త వాదించి ఒప్పించి ఇంటి నుంచి బయలుదేరాడు కౌటిన్య. కౌటిన్య కాషాయ వస్త్రాలు ధరించాడు. గింగిరాలు తిరుగుతున్న ఉంగరాల జుట్టును ముడివేశాడు. నుదుటిన విభూతితో వీరతిలకం దిద్దాడు. రవికాంతితో వెలిగిపోయి అతని మొహం మీదుగా రుద్రాక్షను ధరించాడు. కౌటిన్య తెలివైనవాడు. ఈ నాగరిక మనుషులకి ఎలా చెప్తే వింటారో బాగా అర్థం చేసుకున్నాడు. ఈ మొక్క నాటితే ధనలక్ష్మి దబదబా నీ తలుపు తడుతుంది నాయన. ఇది నీ ఆర్థిక కష్టాలను గట్టెక్కించే మొక్క. నువ్వు అప్పుల కోసం అడగకుండానే నిన్ను ఆర్థికంగా ఆదుకునే మొక్క. ఇలా రిహార్సల్స్ చేసుకుంటూ కమండలం చేతబట్టి బయలుదేరాడు కౌటిన్య. చీకటి పడే వేళకి బయలుదేరి తెల్లారేసరికి ఒక గ్రామం నడిబొడ్డుకి చేరుకున్నాడు కౌటిన్య. అక్కడ ఒక రావి చెట్టు కింద పద్మాసనం వేసుకుని జ్ఞానముద్రలో కూర్చున్నాడు. కౌటిన్యను చూసిన జనాలు ఎవరికి వారే ఏవేవో కథలు అల్లుకుని చివరికి అతను హిమాలయాల నుండి వచ్చిన యువస్వామిగా చెప్పడం దగ్గర ఆగి అదే కంటిన్యూ చేశారు. కౌటిన్య ఏమీ చెప్పకుండానే. కౌటిన్య తన చుట్టూ చేరిన వారందరినీ చూసి ఒక మధ్య వయసు ఉన్న ఆమెను పిలిచి, నువ్వు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నావు. అవి గట్టెక్కాలంటే ఈ 2 మొక్కల్ని ఇంటి ఆవరణలో నాటు అని పక్కన ఉన్న సంచిలోంచి 2 మొక్కల్ని తీసి ఇచ్చి విభూతి ఆమె నుదుటిన పూశాడు. కౌటిన్య చాలా మితభాషగా మాట్లాడేవాడు. ఎందుకంటే తనకి ఈ ఫీల్డ్ కొత్త కదా, దొరకకుండా ఉండడానికి. అలా కొద్ది రోజులు గడిచేసరికి కౌటిన్య యువానంద స్వామి నుండి వృక్షానంద స్వామిగా పేరు గడించాడు. అతను అడుగిడి వెళ్లిన ఊర్లన్నీ పచ్చదనంతో పరవశించాయి. శివయ్య గూడెంలోని వాళ్లకి మొక్కను పూజిస్తే అమ్మోరు వస్తుందని చెప్తే, కౌటిన్య పట్టణంలోని వాళ్ళకి మొక్క నాటితే డబ్బులు వస్తాయని, వారి కష్టాలు తీరుతాయని చెప్పాడు. ఇలా సమాజానికి పర్యావరణానికి మంచి చేసే శివయ్య కౌటిన్య లాంటి మంచి మోసగాళ్ళు చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళుగా పుట్టుకు రావాలని కాంక్షిస్తూ మీ విజయాచలం.